ప్రధాని మోదీ రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులు వినియోగించాలని చెప్పడం హర్షించదగ్గ విషయమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. అయితే రసాయన ఎరువులకు కేంద్రం అందిస్తోన్న రాయితీ ప్రోత్సాహకాలను సేంద్రియ ఎరువులకు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే కోతుల బెడదపై కేంద్రం దృష్టి సారించాలన్నారు. పంటల మార్పిడి, ఆరుతడి పంటల సాగు చేపట్టాలంటే కోతుల బెడద నివారించాలన్నారు. లేదంటే వ్యవసాయం కనుమరుగయ్యే ప్రమాదముందన్నారు. కోతుల పునరుత్పత్తి నిలిపివేసేలా ప్రతి జిల్లాలో స్టెరిలైజేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు జీవన్ రెడ్డి. భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతున్నదో ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజన, పిఎం ధనధాన్య కృషి యోజన అంటే పప్పు దినుసుల ఉత్పత్తి ప్రోత్సాహం, ఇంకా ఇతరత్ర వ్యవసాయ రంగమే కానీ, డైరీ రంగమే కానీ, మత్స్య పరిశ్రమే కానీ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక ప్రోత్సాహక కార్యక్రమాలను వివరించే విధంగా, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఒకవైపు ప్రత్యక్ష రాయితీలు, దాంతోపాటు మద్దతు ధర కల్పన, ఇతరత్రా కూడా ప్రోత్సాహక కార్యక్రమాలు అమలు చేయబడుతున్నప్పటికీ, అంటే ఇప్పుడు మనం గమనిస్తున్న పరిస్థితులలో వీళ్ళు కేవలం వరి ధాన్యం మినహా ఉత్పత్తి సాగు, ఇతర పంటలు మొక్కజొన్నే కానీ, పప్పు దినుసులే కానీ, నూనె గింజలే కానీ, ఏదైనా కానీ ఏదైతుందో వీళ్ళ కోతులు ప్రధాన అవరోధంగా మారిపోయినాయి. అంటే ఇంతవరకైతే మనం ఈ కోతుల బెడద నుండి మనం వ్యవసాయాన్ని రక్షించుకోలేమో, మరి రాబోయే కాలంలో పరిస్థితి ఏ విధంగా మారిపోతుందో మనం ఊహించే